హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ సంస్థకు సంబంధించింది. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉండి అసిస్టెంట్ జాబ్స్ చేయాలనుకుంటే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ అనేది 27 జనవరి 2025 నుంచి స్టార్ట్ అయింది. 26 ఫిబ్రవరి 2025 వరకు ఉంది. ఒకవేళ మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే ఎనీ డిగ్రీ, ఏదేని డిగ్రీ అనేది మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రాగా ఎలాంటి క్వాలిఫికేషన్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవసరం లేదు. 18 to 25 ఇయర్స్ ఏజ్ ఉన్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 28 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 30 ఇయర్స్ వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే ఇనిషియల్గా 25,500 రూపీస్ శాలరీ వస్తుంది. దాంతోపాటు అదర్ అలవెన్సెస్ ఉంటాయి. హోమ్ రెంటల్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని 35,000 వరకు మంత్లీ శాలరీ అనేది వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించింది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్జామ్ని క్లియర్ చేయాలి. దాని తర్వాత మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే లింక్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. ఒకవేళ మీకు డైరెక్ట్ లింక్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లింక్ అని కమెంట్ చేయండి. లేదు మీకు ఇలాంటి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఫ్రీ మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే పేజ్ని ఫాలో చేయండి. మీకు ఏ జాబ్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయో డైరెక్ట్ నాకు డిఎం చేయండి. నేను మీకు కంప్లీట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఇచ్చే ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడా ఫేక్ ఉండదు. నేను చదువుకుంటూ, నేను ప్రిపేర్ అవుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. 2025లో మన పేజ్ని ఫాలో చేయండి. మీకు కావాల్సిన ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మేము పోస్ట్ చేస్తాము. ఒకటే జాబ్ ఉంది, 10 జాబ్లే ఉన్నాయి అనుకోకండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోండి. ఏవేవో రీల్స్, ఏవేవో వీడియోస్ అనేవి మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఉద్యోగ సమాచారాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. మీ యొక్క స్టోరీగా కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏదైతే ఎక్కువ క్వాలిఫికేషన్తో కమెంట్స్ వస్తాయో దానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.